మన విజయవాడలో వచ్చిన వరదలకి మొత్తం ప్రజలందరూ అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు తినడానికి ఆహారం కానీ సరిగా ఏమీ లేకుండా వారు బ్రతుకుతున్నారు. గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎదురుచూపు చూస్తున్నారు. ఇటువంటి సమయాల్లో చాలామంది వారికి సహాయపడుతున్నారు. అందులో విజయవాడ ప్రాంతంలో బేతేల్ చర్చ్ పాస్టర్ అయిన యోనోష్ కుమార్ గారు వాళ్ళ సంఘం అంతా కలిపి వాళ్ళు సహాయపడుతూ ఉండటం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. దేవుడు బోధల్లోనే కాదు, ఆయన చెప్పిన మాటలు వీళ్ళ క్రియరూపంగా చేస్తున్నారు. ఆ వరదలో చిక్కుకుపోయిన వారందరినీ ఇంటికి వెళ్ళి మరి ఆ ట్రాక్టర్తో సాయం తీసుకుని వారు క్షేమమైన ప్రదేశానికి వారు చేస్తున్నారు. అలాగనే చాలా రకమైన వంటలు వారు స్వయంగా వండి ఆ ఉచితమైన ఆహారాన్ని అందరికీ ప్రేమతో పంచుతున్నారు. దేవుడు చూపించమన్న ప్రేమని వాళ్ళు స్వయంగా చేస్తున్నారు. ఈ అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా కొంత డబ్బును వాళ్ళు అడుగుతున్నారు. బోట్స్లో వచ్చి తీసుకువెళ్ళడానికి కనీసం 1500 నుంచి 2000 వరకు వాళ్ళు అడగడం చూస్తాం. చనిపోయిన వారిని కూడా సైతం అక్కడ అలా విడిచిపెట్టేయడం అక్కడ చూశారు. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. ఇటువంటి క్లిష్ట సమయం పరిస్థితుల్లో వాళ్ళ ఆహారం, అలాగనే వారి సహకారము, వారి నీళ్ళు, వీరన్నిటినీ ఈ సంఘంతో కలిపి యోనోష్ కుమార్ గారు చేస్తున్నారు. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలామంది అనేకులు ఈ సమయంలో ఉచితంగా వాళ్ళందరికీ ఆహారం ఇవ్వడం కానీ, వాళ్ళకి సహాయం చేయడం కానీ, మానవత్వం ఉన్న ఎవరైనా సరే ఈ విధంగానే సహాయపడతారు. అయితే చాలామంది దేవుడి పేరు చెప్పుకుని బతుకుతారు కానీ ఇటువంటి సహాయం చేయడానికి ముందుకు రారు. చాలామంది మతాల మధ్య గొడవ పెడతారు కానీ ఇటువంటి విషయాల్లో ముందుకు రాకుండా ఉంటారు. అయితే ఒక క్రైస్తవుడిగా వారందరూ సంఘంతో కలిసి మనుషుల మధ్య ప్రేమ కలిగి ఉండాలని అక్కడ వారందరికీ సహాయం చేయడం చాలా మంచి విషయం. క్రైస్తవులకు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన కొన్ని చట్టాలు, నియమాలు వచ్చాయి. దాని మీద వీడియో చూడగలరు.